వర్షం పడ్డ స్పాట్లో మిగతా మిగతా ఏరియా నుంచి కూడా ఐడియాలు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ రావచ్చు. కానీ ఇది అయితే స్కేల్ జరగాలి. అంటే ఇప్పుడు నేను చేసినట్టు ఒక 4 కాకుండా సమ్ 40 లేకుంటే 400 ఆ విధంగా జరిగినాయనుకో, మనం ప్రైస్ కూడా రేంజ్ చేయొచ్చు, ఏదైతే అందరూ కూడా సరిపోయి చేయొచ్చు. మీరు చెప్పిన మన పెట్టుబడి సరిపోద్ది. అందుకనే మీకు అన్న ఇన్వెస్టర్లు వస్తారు, లీజ్ మోడల్కి వెళ్తే ఇన్వెస్టర్లు వస్తారు అని చెప్పిన కారణం ఏంటంటే మనం ప్రాక్టికల్గా 4-5 చేస్తాం. అంటే ఇది కూడా ఒక ఆలోచన ఉంటుంది. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ పెడదాం ఉన్నప్పుడు డాడీ ఒప్పుకోలేదు, ఎన్ని పెడితే ఏడా నడుపుతారో ఓనర్ అని. సో నేను అంటే స్టార్టింగ్ ఆయనకి ఒక నడుస్తుందని చూపి నేను ఏం చేసినంటే, రైతుది ట్రాక్టర్ నాది, మీటర్ అంటే నాది, అందు నుంచి వచ్చే లాభం మొత్తం మీదే, అంటే దాని కిరాయి మొత్తం మీదే. కానీ నేను నా పెస్టిసైడ్, నా సీడ్ నాది కొట్టు, నాదే నడుపు, నేను చెప్పిన కాడికి వేరే దగ్గర ఎక్కడికోకు. ఇప్పుడు రోజుకి 5,000 వచ్చినా వాడే తీసుకుంటూ, 6,000 వచ్చినా వాడే తీసుకుంటూ, వాడు పైసలు వేయకున్నా రైతు ఒక వేయకుండా మొత్తం నేనే పెట్టుకుని చేసిన ఒక చూపినాక కూడా నడుస్తుంది అనేది చూపినాక. ఇందులో ఏమవుతుందంటే అన్నీ మనకు అనుకున్నట్టు రైతు ఉన్నాడు. రైతు కూడా కొన్నిసార్లు ఒక దగ్గర ఒక అద్దెకి ఉంటుంది, ఒక దగ్గర ఒక ఎకరం ఉంటుంది. ఈ మూమెంట్ చేయమంటే చేసినోడు ఏమంటారు ఇష్టం చూపాడు అనమాట. అంటే నేను అక్కడెక్కడ పోతా, నాకు ఒక దగ్గరనే 10 ఎకరాలు ఉంటేనే పోతా, ఈడింది అంటే నేను పోను, ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి. మనము ఇస్తున్నామంటే అందరికీ అని ఉండాలి. ఇప్పుడు క్లాస్లో కూడా ఎవరైతే చదువుడో వాడి గురించి ఆలోచన చేయాలి, చదివేటోడు చదువుతాడు. అట్లా మొత్తం ఆలోచన చేయగలిగితేనే ఒక ఫుల్ ప్రూఫ్ మోడల్ అవుతుంది మనది. ఈ చిన్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలిగితేనే అది అవుతుంది. ఓన్లీ లీజ్కి పోతే కూడా రాదు, ఒకటి మన ఓన్ వెహికల్ ఉండాలి. అంటే అది లాస్ అయినా కానీ ఇట్లాంటి వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఒకటి ఉండాలన్నమాట. ఉంటే మనం మన 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 స్టేట్మెంట్ అందరూ సర్వీస్ చేస్తాం అనే స్టేట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అది చేసినప్పుడు వీళ్ళ నుంచి లాభం వస్తుంది, వీళ్ళ నుంచి నష్టం పోయినా కానీ అది రెండు కవర్ అవుతుంది అనమాట. మీ ఆలోచన నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థం కాదు. ఈ మిషన్ కాస్ట్ ఎంత? ఒకటి పెద్ద మిషన్ పెట్టింది సార్, ఇంకోటి ఏమో చిన్నది అంటే సేమ్ ట్రాక్టర్కే అది స్మాల్ వీల్స్ అని పెట్టేసి అది మొత్తం 2,10,000 అయింది సార్. ఓన్లీ సిస్టమ్. అది ఏమేమి సీడింగ్ చేస్తుంది? లేదు సార్, ఓన్లీ స్ప్రేయింగ్ వర్క్. ఓన్లీ స్ప్రేయింగ్. సో దానికి మనం సీడ్లింగ్ కూడా చేసి పెట్టా సార్, పెడితే ఒక 30,000. ఇప్పుడు ఆయన ఒక విత్తనం వేసి కొత్త చూసుకుంటారు. విత్తనం ఇప్పటి వరకు ఉండే టెక్నాలజీ ఎట్లుండదంటే, సాయిల్ మన రోడ్ లాగా ఉండదు కదా సార్, ఒకటి లోపల పడుతుంది, ఒకటి కొంచెం సర్ఫేస్లో పడుతుంది. ఈ ఇబ్బంది వల్ల జర్మినేషన్ మంచిగా రాదు. ఇంకోటి